హలో, గుడ్ మార్నింగ్. హోప్ ఎవ్రీవన్ హ్యాడ్ ఎ గ్రేట్ సండే. వెల్కమ్ టు అవర్ ఛానల్. అప్పుల పరంపర కొనసాగుతోంది. మొన్నటికి మొన్న ఆర్బీఐ దగ్గర 2,000 కోట్లకు అప్పు కోసం దరఖాస్తు చేసుకుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఏవో బాండ్లు తాకట్టు పెట్టి అప్పు తెచ్చుకుంటారంట. సో 2,000 కోట్లు అప్పు కావాలని ఆర్బీఐ తలుపు తట్టింది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్. ఈ రోజు పయ్యావుల కేశవ్, రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ గారు అమరావతి కోసం మాకు డబ్బులు కావాలి అని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ ను అడిగాడంట. ఏం అడిగాడు అంటే AP6 ఫండ్స్ ఫర్ అమరావతి. పయ్యావుల లే స్ట్రెస్ ఆన్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ దట్ కేమ్ విత్ డివిజన్ ఆఫ్ స్టేట్. మళ్ళీ పాత పాటనే అందుకున్నారు. రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించారు, మాకు ఫండ్స్ రాలేదు, మాది పేద రాష్ట్రము, మాకు డబ్బులు ఇవ్వండి అని చెప్పేసి AP6 ఫండ్ ఫర్ అమరావతి. చంద్రబాబు నాయుడు మొన్నటికి మొన్న ఏమన్నాడండి? ఇంతకు ముందు ఏమన్నాడు చంద్రబాబు నాయుడు? మాట మార్చడంలో సిద్ధహస్తుడైన చంద్రబాబు ఇంతకు ముందు ఆ అమరావతి సంపద సృష్టిస్తుంది, అమరావతి కోసం ₹1 కూడా ఖర్చు చేయాల్సిన అవసరం లేదు, అదే సంపద సృష్టిస్తుంది, అలాగే నగరం పెరుగుతుంది అన్నాడు. అంతకుముందు ఫస్ట్ 1,00,000 కోట్లు కావాలన్నాడు. తర్వాత మొన్న ఏమన్నాడు? ముఖ్యమంత్రి అయిన తర్వాత కొన్ని భూములమ్మి అమరావతి కడతామన్నారు. ఇప్పుడు మాది పేద రాష్ట్రము, మాకు డబ్బులు కావాలని కేంద్రం దగ్గరికి వెళ్ళి అమరావతి కోసం అడుక్కుంటున్నారంట. ఇక్కడ నా ప్రశ్న ఏంటంటే, అమరావతి కట్టడానికే డబ్బులు లేదన్నప్పుడు పేదవాడు పూర్టు రిచ్ ఎలా అవుతాడు? వాళ్ళు ఏమంటున్నారు? మనకు సంపద సృష్టించేది 2 రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో, ఒకటి అమరావతి, 2 పోలవరం. పోలవరం నా బిడ్డ, నా చిన్న బిడ్డ, నా కన్న బిడ్డ అని చెప్పేసి చంద్రబాబు నాయుడు ఏవేవో మాట్లాడతాడులేండి. 72% పూర్తి చేసిన చంద్రబాబు నాయుడు ఈ రోజు మిగతా 28% పూర్తి చేయడానికి 5 ఏళ్ల కాలం సరిపోదు అంటున్నాడు. 72% ఎక్కడ పూర్తయింది? ఎక్కడ కూడా కనిపించట్లేదు. డయాఫ్రమ్ వాళ్ళు ఒక 40% అయితే ఆ 40% కు తూట్లు పడ్డాయి, బొక్కలు పడ్డాయి. కాఫర్ డ్యామ్ కట్టకుండా డయాఫ్రమ్ వాల్ కట్టేసి దాన్ని నాశనం చేశారు. ఇప్పుడు మళ్ళీ ఎవరి మీదనో నింద మోపుతున్నారు. మేము అప్పుడు కట్టేసాం డయాఫ్రమ్ వాళ్ళు, వెంటనే కాఫర్ డ్యామ్లు కట్టింటే ఈ డ్యామేజ్ జరిగేది కాదు. ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి రివర్స్ టెండరింగ్ సిస్టమ్ వల్ల జరిగిందంటారు. కాఫర్ డ్యామ్ పూర్తయిందని June 11, 2018 పైలాన్ ఆవిష్కరించిన చంద్రబాబు నాయుడు 2019 సరే ఏప్రిల్ నోటిఫికేషన్ వచ్చేంత వరకు ఏం చేశారు? ఆ 10 నెలల కాలం ఏం చేశారు? ఆ 10 నెలల్లో కాఫర్ డ్యాములు కట్టలేరా? రికార్డు స్థాయిలో 400 రోజుల్లో భూమి లోపల ఉండే డయాఫ్రమ్ వాల్ కట్టిన చంద్రబాబు 10 నెలల కాలంలో కాఫర్ డ్యామ్ కట్టలేకపోయాడా? తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చింది, తర్వాత వరదలు వచ్చాయి, కోవిడ్ వచ్చింది, అప్పటికే జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది. సో ఒకటి, పోలవరం ఎప్పుడు పూర్తవుతుందో, అది ఎప్పుడు సంపద సృష్టిస్తుందో మనకు తెలియదు. చంద్రబాబు నాయుడు గారు అన్నారు 4 సీజన్లు మినిమం. అదేంది? అనుకున్నట్లు జరిగితే, ఏమీ ఆటంకాలు ఎదురుగాకోకుండా, వరదలు ఎక్కువ కాకోకుండా అనుకున్నట్లు జరిగితే 4 ఏళ్ళు లేదా ఇంకా ఎక్కువ కావచ్చు. అసలు ఏం జరగలేదండి పోలవరంలో. అంటే ఏది? స్పిల్వే గురించి కాదు, డ్యామ్ గురించి నేను మాట్లాడుతున్నాను. డ్యామ్ అన్నది ఇప్పుడు 0%లో ఉంది. స్పిల్వే మొత్తం మనం కట్టాం, అది జరిగిండేది. సో ఇప్పుడు ఇంకా అమరావతికి ఫండ్స్ కావాలంటున్నారు. ఫండ్స్ ఎప్పుడు వస్తాయి? ఆ ఫండ్స్ అప్రూవల్ ఎప్పుడైతాయి? అవి మన అకౌంట్ లోకి ఎప్పుడు జాయిన్ అవుతాయి, అంటే జమ అవుతాయి? జమ అయిన తర్వాత ఎప్పుడు కన్స్ట్రక్షన్ మొదలు పెడతారు? ఎప్పుడు పూర్తవుతుంది? ఎప్పుడు అది సంపద సృష్టిస్తుంది? ఒక 30 ఏళ్ళు, ఒక 40 ఏళ్ళు? రియలిస్టిక్ గా మాట్లాడుకుందాం అండి. సెంటు స్థలంలో ఇల్లు కట్టాలంటేనే మనకు 6 నెలల నుంచి సంవత్సరం పడుతుంది ఒక సెంటు స్థలంలో ఇల్లు. ఇంకా అమరావతి ఆ ఇడ్లీ పాత్రలు, దానిపైన పెద్ద పుల్లలు ఇవన్నీ పెట్టి కట్టాలంటే ఎన్ని రోజులు పడుతుందో మీ ఊహకి వదిలేస్తున్నాను. అండ్ ఆల్సో వీళ్ళు ప్రజల్ని అంటే పిచ్చోళ్ళు అనుకుంటారు, కానీ ఏ నగరమైనా అండి ఒక 4 బిల్డింగ్లు గవర్నమెంట్, 5 బిల్డింగ్లు గవర్నమెంట్ నిర్మిస్తుందేమో, కానీ నగరాలు ఏర్పడేది అక్కడ ఉద్యోగ అవకాశాలు వచ్చి, అక్కడ ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు వచ్చి స్థిర నివాసం ఏర్పరచుకొని, అక్కడ కాలనీలు ఏర్పరచుకొని, అక్కడ కమ్యూనిటీలు ఏర్పరచుకొని, అక్కడ విద్యా వ్యవస్థలు వచ్చి, వైద్య వ్యవస్థలు వచ్చేసి, ఇవన్నీ వచ్చేసి ఒక సొసైటీ ఏర్పడితే అది ఒక ఊర్లాగా కనిపిస్తుంది. ప్రతి ఒక్కడు వచ్చి ఇల్లు కట్టుకొని, వాడు నివాసం ఏర్పరచుకొని, వారి పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించి, ఇప్పటికిప్పుడు ఫస్ట్ ఎవరైనా కానీ నివాసం ఏర్పరచుకోవాలంటే అక్కడ విద్యా సంస్థలు బాగున్నాయా, వైద్య సదుపాయాలు బాగున్నాయా, నీటి వసతులు బాగున్నాయా అన్నది చూస్తారు. ఎక్కడున్నాయి విద్యా సంస్థలు కట్టడానికి ఒక 4-5 ఏళ్ళు పడుతుంది. ఆలోపు ఈ పిల్లలంతా పెద్దోళ్ళు అయిపోతారు. ఇంకా పెద్దోళ్ళు అయిపోయినారు, మేము ఈడే బాగుండము, మాకు అక్కడికి పోవాల్సిన అవసరం ఏముంది అంటారు. ఇంకా కొత్తగా యువత అనుకోండి, పెళ్లి కాని వాళ్ళు వచ్చి స్థిర నివాసం ఏర్పరచుకుందారు అనుకుందాం. పెళ్లి కాని వాడికి అంత స్తోమత ఉంటుందే?
వాడికి ఉద్యోగమే ఉండదు. వాడికి ఇంకా లక్షలు లక్షలు అనకూడదులేండి, కోట్లు పెట్టి స్థలాలు కొనే స్తోమత ఉంటుందా? అది ఎవరికి సాధ్యం అంటే ఓ రాఘవేంద్రరావుకు, ఓ అశ్విని దత్కి, ఓ ఈనాడోడికి, ఓ ఆంధ్రజ్యోతికి, ఓ TV5 వాడికి సాధ్యం. వాళ్ళు డబ్బులు పెట్టుకోకపోయినా వాళ్ళకి స్థలాలు వస్తాయి, అది వేరే విషయం. దట్స్ ఎ డిఫరెంట్ మ్యాటర్. ఏమడిగాడో చూద్దాం చూడండి. ఏపీ ఫైనాన్స్ మినిస్టర్ పయ్యావుల కేశవ్ సెడ్ దే హ్యావ్ ఆస్క్డ్ ఫర్ ఫండ్స్ ఇన్ ద యూనియన్ బడ్జెట్ ఫర్ న్యూ క్యాపిటల్ అమరావతి అండ్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్ డ్యూరింగ్ ద మీటింగ్ ఆన్ యూనియన్ గవర్నమెంట్ బడ్జెట్ ఫార్ములేషన్ in Delhi on Saturday. He said he intimated about the financial requirements of AP state to Union Finance Minister Nirmala Sitharaman during the meeting with finance ministers of states on budget formulation. Payyavulla Keshav stated that the general needs of the states and the expected financial assistance from the center were discussed in the meeting. The minister said that he has mentioned the proposals of what AP needs. ఇప్పుడు డివిజన్ ఆఫ్ ద స్టేట్ వల్ల ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఆర్థికంగా మేము చితికిపోయి ఉన్నాము, మా రాష్ట్రానికి ఇది లేదు అది లేదు అన్నోడు సూపర్ 6 అని చెప్పేసి ఉచితాల అమ్మ మొగుళ్ళను ఎందుకు ప్రకటన చేసినారు? చేయకూడదు కదా. రాష్ట్ర భవిష్యత్తుని, రాష్ట్ర ఆర్థిక భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకున్నోడైతే ఉచిత సిలిండర్లు, ఉచిత బస్సు ప్రయాణము, లేకపోతే 4000 పెన్షను, 50 ఏళ్ళు దాటిన ప్రతి బీసీకి పెన్షను, 18 ఏళ్ళు నిండిన ప్రతి మహిళకు 1500 రూపాయలు, 20 లక్షల ఉద్యోగాల కల్పన, ఆ ఉద్యోగాలు కల్పించకపోతే ప్రతి నిరుద్యోగికి ప్రతి నెల 3000 రూపాయలు. అమ్మకు వందనం కింద ఎంతమంది పిల్లలున్నా ఇంట్లో 4 ఉంటే 60,000, 5 మంది ఉంటే 75,000, 6 మంది ఉంటే 90,000. ఇట్లా పప్పు బెల్లాల్లాగా ఎందుకు పథకాలను ప్రకటించారు? రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేదని మీకు తెలియదా? అడ్డగోలుగా విభజించింది 2014లో కదా, 2024లో కాదు కదా, తెలియదా? అంటే అధికారంలోకి రావడానికి ఎన్ని అడ్డదారులైనా తొక్కుతాము, ఎటువంటి గడ్డినైనా కరుస్తాము అని చెప్పకనే చెబుతున్నారు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ గారు. సన్నాయి నొక్కులు నొక్కడం దీనికి కేశవ్ గారు విజనరీ ఉన్నాడు. విజనరీ రాత్రి హామ్ బామ్ బూమ్ భట్ ఫట్ అంటే రాత్రి 11:30-12 వరకు పనిచేస్తాడు, సంపద సృష్టిస్తాడు. కంపెనీలు పొర్లు దండాలు పెట్టుకుంటూ వస్తాయి రాష్ట్రానికి. రాని దాంతో గట్టు ఇంకా మళ్ళీ ఈ బీద ఏడుపులు దేనికి? డివిజన్ సరిగ్గా చేయలే, మా రాష్ట్రం పేద రాష్ట్రము, మాకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, మాకు సాయం చేయండి అని జోలు పెట్టి అడుక్కోవడం ఎందుకు? కావాలంటే మీరే డబ్బులు ఇసిరి కొట్టండి కేంద్రానికి. ఎందుకంటే మనకు అమరావతి ఉంది, అమరావతిలో రాత్రి డబ్బు చెట్లు మొలుస్తాయి. అట్లే చెప్పినారు ప్రజలకు, చెప్పి ఓట్లు అడిగినారు. వాళ్ళ మైండ్లో ఏవేవో ఆశలు కల్పించి సామాన్యుడికి ఏం తెలుస్తాయండి? ఆర్థిక పరిస్థితులు తెలియవు, రాష్ట్రం ఎటుపోతుందో తెలియదు, వాళ్ళకేం తెలియదు. ఇంతకుముందు అంతా వీళ్ళే ఏమెక్కించినారు? జగన్మోహన్ రెడ్డి గారు టైం టు టైం పథకాలు ఇస్తుంటే శ్రీలంక అవుతుందని దెప్పిపొడిచారు, ఎత్తగొట్టారు, రాష్ట్రంలోని ప్రజానీకాన్ని భయభ్రాంతులకు గురి చేశారు. ఇప్పుడు నేను మళ్ళీ చెప్తున్నా, వీళ్ళు ఈ పథకాలు ఇవ్వాలంటే మన రాష్ట్ర బడ్జెట్ కాదు, దేశ బడ్జెట్ మొత్తం మనకే ఇచ్చినా సరిపోదు. ఆ తర్వాత వెళ్ళి శ్రీలంక దగ్గర కూడా బొచ్చ తీసుకుని అడుక్కోవాలా వీళ్ళు ఇచ్చిన పథకాలు అమలు చేయాలంటే. ఇప్పుడు కొత్త రాగం అందుకుంటారు. ఎందుకండి? పథకాల వల్ల సోమరిపోతులు అవుతున్నారు. కాబట్టి మనం అభివృద్ధి వైపు అడుగులేద్దాం, ఈ పథకాలు వద్దు, ప్రజలే నాతో చెప్పారు పథకాలు వద్దని చెప్పేసి అంట. ఎందుకు ఈ మాట అంటున్నానంటే 33,000 ఎకరాలు పచ్చటి పంటలు పండే 33,000 ఎకరాలని అప్పనంగా వాళ్ళ దగ్గర బలవంతంగా లాక్కొని కూడా వాళ్ళు ఎట్లా డ్రామాలు ఆడారంటే చంద్రబాబు అండ్ పచ్చ మీడియా ప్రజలే స్వచ్ఛందంగా ఇచ్చారు. ఋషికొండకి గుండు కొట్టారని మాట్లాడే వీళ్ళు ఋషికొండలో ఏం పంటలు పండవు. ఆ పచ్చదనాన్ని మళ్ళీ మనం క్రియేట్ చేయొచ్చు. ఋషికొండలో ఎంతండి? 10 ఎకరాల 30 ఎకరాలు. 30 ఎకరాల్లో ఇప్పుడేం చెట్లను నాటడము, మళ్ళీ చెట్లను పెంచడం సంవత్సరం పని. 33,000 ఎకరాలని నాశనం చేసినప్పుడు మాత్రం చంద్రబాబు విజనరీ. చంద్రబాబు ఎందుకోసం ఆ 33,000 ఎకరాలు తీసుకున్నాడు? ఇడ్లీ పాత్రతో పైన పుల్లుండే బిల్డింగ్ కట్టడానికి చంద్రబాబు తీసుకుంటే మాత్రం అబ్బా గ్రాఫిక్స్ చూసారా, ఆ ఉద్యానవనాలు చూసారా, ఉద్యానవనమున అని జాకిలు పెట్టి లేపుతారు. ఇడ్లీ పాత్రకు పుల్లు ఎందుకండి? పైన ఆ పుల్లకు ఎంత డబ్బులు ఖర్చు అవుతాయి? కింద ఇడ్లీ పాత్రకు ప్రజల డబ్బులు వాడి పైన పుల్లకు చంద్రబాబు హెరిటేజ్ పాలమ్మి కడతాడా? ఎందుకు అది డిజైన్? మామూలు బిల్డింగ్లు కట్టలేమా? రాష్ట్రం చితికిపోయింది, రాష్ట్రము అంధకారంలో ఉంది, ఆర్థిక పరిస్థితులు బాగలేవన్నప్పుడు ఇడ్లీ పాత్రకు పైన పుల్లెందుకు? ఎందుకు? ముక్కుకు ఏదో ముక్కు పుడకలాగా అవసరమా? ఏమి ఆ పైన కొమ్ము లేకుండా అందం కనపడతా ఇడ్లీ పాత్ర? గ్రాఫిక్స్ కి 300 కోట్లు ఖర్చు పెట్టినారే. పర్మనెంట్ బిల్డింగులు కడితే ఋషికొండ పైన ఏడ్చి పెడతారు. ఆ బిల్డింగులు జగన్మోహన్ రెడ్డి గారి అంటారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి బిల్డింగ్లు అయితే తాళాలు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉన్నాయా? తాళాలు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉన్నాయా? ఇప్పుడు ఎవరు ఎంటర్ కావడానికి వీల్లేదా? వేరే గవర్నమెంట్ కు సంబంధించిన ఏవైనా పనుల కోసం ఆ బిల్డింగ్లు వాడడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకోరా?
లేకపోతే అవి రిసార్ట్స్ లాగానో లేకపోతే విడిది ఇండ్లు లాగానో వాడుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకోరా? బురదల్లా అలా ఇష్టారీతిన మాట్లాడాలా? సిగ్గులేని బతుకులన్నీ ఇట్లా మాట్లాడతా ఇట్లా చేస్తా. మన దరిద్రం ఏంటంటే నేషనల్ మీడియాకి కొందరు వెళ్ళారు, నేనేం వాళ్ళని తిట్టట్లేదు, కానీ చక్కగా చెప్పాలబ్బా, ఏం జరిగిందో ఏందనేది చెప్పాలా. తడబడితే ఎట్లా? ఎవడు పంపిస్తున్నాడో నేషనల్ మీడియాతో మాట్లాడడానికి, ఆడు ఎవరు వెళ్తున్నారో ఏమో మనకు తెలియదు. సరే, దాని గురించి ఇంకొక వీడియోలో చెప్తాను. బట్ అమరావతి కేంద్రం డబ్బు ఇవ్వకపోతే ముందుకు కదిలే పరిస్థితి లేదు అని చెప్పేసి స్వయంగా పయ్యావుల కేశవ్ గారు అన్నారు, ఆర్థిక మంత్రి. రాసి పెట్టుకోండి.